విశ్వసేనలో ఒక మాస్ హీరోని చూస్తారు. జస్ట్ లైక్ నాకు చాలా సీన్స్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నేను ఊహించుకున్నా. ఇద్దరు సిమిలారిటీ ఉంటుంది, కొద్దిగా యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చేశాడు. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బేబస్తంగా ఉంది మూవీ. డైరెక్టర్ మాత్రం ఎవరి డైరెక్టర్ అని చూసాను, నాకు డైరెక్టర్ బాగా నచ్చాడు. అది ఫస్ట్ సినిమా అయినా కానీ ఒక సింగర్ అనుకుంటా, ఆయన ఎరగదీశాడు అనుకోండి, మామూలుగా లేదు. ఎస్పెషల్లీ ఫైట్ మాస్టర్లు ఎవరో కానీ వాళ్ళకి మాత్రం మంచి లైఫ్ ఉంటుంది ఈ సినిమా తర్వాత. మీ ఒక్కరు అలా ఏమనిపించదు. నాకు ఎవరో కొంతమంది అన్నారు ఫ్యామిలీస్తో వచ్చి చూడవలసిన సినిమా కాదు కావాలంటే. నరసింహనాయుడు సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు మరి చేయలేదా అది సిమ్రాన్ వీళ్ళతో, అదే చూసారు. ఇందులో అసలు బోల్డ్ అలాగేమి ఉండదు. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది దీంట్లో. అంజలి కానీ అమ్మాయి నేహన ఏదో సమ్ హీరోయిన్, అమ్మాయి ఇద్దరు క్యారెక్టర్లు బాగున్నాయి. ఓవరాల్గా అందరు క్యారెక్టర్లు బాగున్నాయి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ మాత్రం అది ఎస్పెషల్లీ చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసి చాలా ఇంకా బిజీగా ఉంటారు. ఆయన చాలా బాగా చేశాడు. సీన్స్కి కొత్త రకం మ్యూజిక్ అయితే నాకు అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి రివ్యూ చెప్పాలనిపించి ఒక ఫీలింగ్ మాత్రం నాకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనిపించింది. ఇసుక మాఫీ బేసిక్గా ఎలక్షన్ ముందుగానే ఉంటే కొద్దిగా ఇంపాక్ట్ ఉండేది. బట్ ఎలక్షన్ తర్వాత వచ్చింది కాబట్టి బాగా చేశాడు. గోదావరి స్లాంగ్ బాగా చేశాడు నిజంగా. అంటే విశ్వక్సేన్ని నేను మాస్లో చూడగలమా అనుకున్నాం కానీ ఇక మీదట ఈయన చాలా రోజులు లేట్ చేసాడేమో అనిపించింది. ఇక మీదట మాస్ సినిమాలు ఇలాంటివే చేయాలని నేను కోరుకుంటున్నా. ఆ క్లాస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఓకే ఓ మాదిరికి వెళ్ళాడు అనుకున్నాం కానీ చాలా మంది పెద్ద పెద్ద స్టార్లు కూడా మాస్ హీరో అవ్వాలంటే చాలా తలకిందలు తపస్సు చేసినంత రేంజ్లో చాలా సంవత్సరాలు కష్టపడాలి. కానీ నాకెందుకో ఈయన చాలా సింపుల్గా చాలా ఈజీగా లవ్ స్టోరీల కంటే కూడా మాస్ చాలా బాగా చేస్తాడు అనిపించింది. ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్ సినిమా బాగుందన్న, చాలా బాగుంది, నీట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్లారు. అసలు లవ్ ట్రాక్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్, అంజలి గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఫుల్ లెంత్ గా అంజలి క్యారెక్టర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే విశ్వసేన అయితే ఈ సినిమాలో మేనరిజం కానీ ఇట్లానే మేనరిజం కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ అయితే వేరే లెవెల్ భయ్యా, అసలు మామూలు ఫైట్స్. అలాగే నిజంగా నేహా శెట్టి గారితో అయితే యాక్టింగ్ అయితే మామూలుగా అల్టిమేట్ అడుగుంది. తన గ్లామర్తో పాటు యాక్టింగ్ కూడా అల్టిమేట్ అడుగుంది. నిజంగా ఇద్దరు కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతాయి. కాంబినేషన్ కూడా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది భయ్యా. నాకు తెలిసి నిజంగా 24 క్రాప్ సీరియస్గా పనిచేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంది సినిమా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డిఐ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాత క్లైమాక్స్లో సాంగ్ మౌతామో గీపో దాని సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే యూత్కి అయితే బాగా మాస్ మసాలా అన్నమాట. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. అంటే ట్రెండింగ్లో కూడా ఉంది ఆ సాంగ్. విశ్వసేన అన్న గురించి చెప్పాలంటే ఒకటే, నిజంగా ప్రతి సినిమా కంటే ఈ సినిమా తన యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ ఇంకో లెవెల్ తీసుకెళ్ళి అంటే స్టెప్ బై ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమాకి నిజంగా బాలయ్య బాబు ప్రమోషన్ కానీ ప్రతిదీ కూడా హైలైట్ అనమాట. ప్లస్ అనుకోవచ్చు సినిమాకి. బాగుంది అన్న సినిమా ఓవరాల్గా. పాలిటిక్స్ అదే మెయిన్ పాలిటిక్స్ సినిమాకి సంబంధించి ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని స్ట్రగుల్స్ పడుతుంది ఏందనే దాని గురించి తీసాడు. అంటే సినిమా గురించి చెప్పినాక నాకు ఆ సినిమా చూసిన అర్థమవుతుంది. చాలా బాగుంది. అంటే ఒక మంచి చక్కటి మెసేజ్. ఆ రాజకీయాల వల్ల ఎలాంటి లైఫ్ అనేది కోల్పోతాం, రాజకీయాల వల్ల సొంత ఫ్యామిలీకి ఎంత, పర్సనల్ ఫ్యామిలీకి ఎంత డిఫరెంట్ అనేది చూపించారు. సినిమా అయితే బాగుంది, ఒక మంచి మెసేజ్. కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సినిమా. సెంటిమెంట్ బాగుంది, అసలు వైఫ్ కోసము త్యాగం చేసుడు బాగుంది, వాళ్ళ డాడీ కోసం పొలిటిక్స్లో దిగింది బాగుంది, అన్నీ బాగున్నాయి. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆయన చేసేటి అన్ని ప్రతి ఒక్కటి అను ఆయన చేసింది సూపర్గా ఉన్నాయి. అందరి హీరోల కన్నా ఈ హీరోకి 100% ఇస్తాం. బాగుందండి. నేహా శెట్టి వైఫ్ కాబట్టి అసలు తనని ఇన్వాల్వ్ చేయలేము ఇక్కడ. ఎందుకంటే బాగా పర్టికులర్గా చూసేది రత్న, తనని చూపిస్తున్నారు, తినని కాదు. అందుకే హైలైట్ ఇక్కడ తనదే అవుతుంది. లాస్ట్కు కూడా తనే సేవ్ చేసింది అతన్ని. అది ఇంకా సూపర్గా ఉంది. బాగుందండి. ఆ సెట్టింగ్స్, అసలు ఆ సాంగ్స్, ఆ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. బాగుందండి చాలా. సెట్ అవుతుందండి. ఇప్పుడు అసలు ఈ సినిమా చూసి పొలిటికల్స్ వాళ్ళు నేర్చుకోవాలి, ఫస్ట్ చాలా నేర్చుకోవాలి. లేదండి, అలా ఏం లేదు. ఎవరికి ఎవరు ద్రోహి అలా ఏమి లేదు.
సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే పర్ఫెక్ట్ గా ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూశానండి. సినిమా అయితే మాత్రం శివాలెక్కిపోయింది చెప్పాలంటే. కొన్ని సీన్లు అయితే మాత్రం పూనకాలు వస్తాయి. ఎందుకంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు విశ్వక్సేన్ గారు ఒక మాస్ లుక్లో కొత్తగా కనిపించారు. స్టోరీ విషయానికి వస్తే కనుక గోదావరి మధ్యలో అంటే ఒక గంగపుత్రుడు కామన్ మ్యాన్ ఎమ్మెల్యే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఏంటి అసలు స్టోరీ ఏంటని సినిమా చూస్తే అర్థమవుతుంది. మొత్తం రివీల్ చేయకూడదు కదా. సో నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇంటర్వెల్ అంటారా కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా ఫోటోగ్రఫీ కానీ దానికి సంబంధించిన బీజిఎం కానీ అదరగొట్టేశాడు. రాధిక క్యారెక్టర్ అయితే మాత్రం మంచి ఒక పద్ధతైన రాధిక చాలా పద్ధతిగా నటించింది. సో ఇంకా అంజలి గారు అయితే మంచి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్ అనమాట. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. పిఠాపురానికి కనెక్ట్ అవుతుంది సినిమా. పిఠాపురానికి ఎందుకు కనెక్ట్ అవుతుంది అంటే పక్కా పాలిటిక్స్ అంటే 2 ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా అయితే కొట్టుకుంటారో నిజ జీవితంలో మన పాలిటిక్స్లో మన ఆంధ్ర పాలిటిక్స్లో పిఠాపురంలో ఎంతైతే బజ్ ఉందో ఎవరు ఎమ్మెల్యే తాలూకాని ఎలా అయితే ఇదవుతుందో ఈ సినిమాలో కూడా అదే ఇంటెన్షన్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఇప్పుడున్న పాలిటిక్స్లో ప్రతి ఓడి మైండ్ అలాగే ఉంది. సో సినిమాలో ఒక్కసారి పాలిటిక్స్ వచ్చేసరికి ఆ ఓట్ల కోసం కొట్టుకోవడం ఇవన్నీ ఆ ఈవీఎం మిషన్లు అవన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ కనెక్ట్ అయిపోతారు అనమాట. సో బాగుంది సినిమా. దీనికి మాస్ క్యారెక్టర్ పక్క మాస్ క్యారెక్టర్ ఒక ఆంధ్ర అంటే తెలంగాణ అబ్బాయి ఆంధ్ర మాట్లాడితే కొంచెం కొత్తగా ఉంది, చూడాలనిపించింది. బాగుందండి సినిమా. ఓరా మాస్ సరైనడు మూవీ డైలాగ్ చెప్తాడు. ఓరా మాస్ ఎర్తోలు కనబడు. అక్కడ ఓరా మాస్ లేదు, ఇక్కడ దీనిలో ఉంది. ఆ కోరమేసం తిప్పటం కానీ అసలు ఆ గీత ముందు గీతాన్ని ఎంగేశాడు. రెండోది వచ్చేసి రాజకీయం ఎంగేశాడు. దీనిలో రాజుగా అడిగింది ఒకడు నుంచుకున్నాడు గీతాన్ని ఉంచుకున్నాడు, రాజుగాని పెళ్లి చేసేసుకున్నాడు. కానీ రాధిక అడిగిన దానికి మనోడు సాటిస్ఫాక్షన్ చేశాడు, కానీ ఆ రాధిక అడిగిన రీతిలో సాటిస్ఫాక్షన్ చేయాలి. ఎందుకంటే అక్కడ తప్పు విశ్వక్సేన్లో లేదు, మెయిన్ విషయం విశ్వక్సేన్లో లేదు, అది దేవుడి తప్పు. అది మగవాళ్ళందరికీ ఒకటే ఇచ్చి పాపం చేసాడు దేవుడు. వేరే లెవెల్ పీక్స్ అనుకున్న దానికన్నా పొద్దున్న లేదు ఆ సినిమాకి వద్దాం, వచ్చి బాగుంది మనోడిది, ట్రైలర్ బాగుంది అంతా చూద్దాం అన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చి దానికన్నా ఎక్స్పెక్టేషన్ మించి చేసాడు. అసలు అబ్బో మనోడు చేస్తుంటే ఓరామాస్ జూనియర్ ఎన్టీఆర్ని కూడా డామినేట్ చేసే సీన్లు ఉన్నాయి దానిలో. అసలు ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్ ఎక్సలెంట్గా ఉంది సినిమా మాత్రం. పక్కా ఓరామాస్. ప్రతి ఒక్కళ్ళు సినిమాకి రండి, ప్రతి ఒక్క లేడీస్ కూడా రావాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ వస్తే మగవాళ్ళనే ఇగో సెకండ్ సెటప్ పెట్టుకున్నాడు, వేరే వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు అని చెప్పేసి ఎవ్వరూ గొడవలు అవ్వు, పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. ప్రతి ఒక్కళ్ళు అగ్రి చేసేస్తారు, వెళ్ళాలందరూ అగ్రి చేసేస్తారు. లేదు మనకి అదొక దానికి దీనికి మీరు పొంతన పెట్టకాకుండా దానికి దీనికి పొంతన అస్సలు లేదు. ఇసుక మాఫియా అన్నీ అంటే సినిమాలో పాట అది జస్ట్ సినిమా తీసుకెళ్లే విధానం అదంతా చాలా కరెక్ట్ ప్లాన్ చేశారు, ఎక్కడా లేగలేదు. కాకపోతే లాస్ట్ సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ లాస్ట్ ఒక 5 minutes 10 minutes జస్ట్ కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపించింది. ఆ 10 నిమిషాల తర్వాత లాస్ట్ ఎండింగ్ కూడా ఓరామాస్తోనే ఎండింగ్ ఇచ్చాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. మూవీ విశ్వక్సేన్ అన్న నట విశ్వరూపం చూపించాడు. మనకి బెస్ట్ ఆఫ్ మూవీ అని చెప్పొచ్చు. విశ్వక్సేన్ అన్నకి రక్తపాతం మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు రక్తపాతం మనకి మూవీ మొత్తం రక్తపాతమే మొత్తం అంటే విశ్వక్సేన్ అన్న దానిలో టైగర్ అనే డైలాగ్ ఉంటుంది. ఆ టైగర్ అనే డైలాగ్ మాత్రం మీసం తిప్పి మా డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ మాత్రం హైలైట్. నేహా శెట్టి, అంజలి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ చూపించారు. పల్లెటూరు వాతావరణం గోదావరి సర్కిల్లో ఒక ఊరు మధ్యలో ఉన్న పల్లెటూరు ఆ వాతావరణం బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. ఓల్డ్ స్టైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటుంది దాన్ని తీసుకెళ్లే విధానం కూడా కొత్తగా చూపించారు. కత్తి కడితే చనిపోతారన్నట్టుగా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ మాత్రం బాగా చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ, కంపల్సరీ వెళ్ళి చూడండి. విశ్వక్సేన్ అన్న బెస్ట్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు. ఆ మాస్ లుక్ లో విశ్వక్సేన్ అన్నకి బ్లాక్ బస్టర్ మూవీ అని నేను అనుకున్నాను. మూవీ అయితే బాగుంది భయ, కంపల్సరీ వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా చూసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అంటే సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన చాలా చాలా బాగుంది అనిపించింది అన్న. అంటే
విశ్వకన్న తన కెరీర్లో ఒక బెస్ట్ పని చేసింది ఏంటంటే ఈ సినిమా ఒప్పుకోవడం అన్న. నిజంగా ఈ సినిమాతో ఏదో రేంజ్కి వెళ్ళిపోతాడు విశ్వకన్న. సినిమా అయితే వేరే లెవెల్ అంటే విశ్వకన్న యాక్షన్ సీన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ నరకడం కానీ, ఆ రొమాన్స్ కానీ నిజంగా వేరే లెవెల్. అసలు మామూలుగా చేయలేదు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఇక్కడ లాగ్ లేదు, బోర్ లేదు, అసలు ఏం లేదన్న సినిమాలో. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా బుజ్జి అన్న, మన బుజ్జి గారి గురించి చెప్పాలి. అందరికి బుజ్జి అంటే కలికిలో బుజ్జి అనుకుంటారు, అదంతా కాదు. బుజ్జి అంటే మన గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో బుజ్జి అన్న. రాధిక అంటే రాధిక అంటాం కదా, రాధిక మర్చిపోతారు అందరూ. బుజ్జే కావాలి, ఐ లవ్ బుజ్జి, ఐ వాంట్ బుజ్జి, నాకు బుజ్జియే కావాలి, నాకు పెళ్ళం ఉంటే బుజ్జి పెళ్ళం లాంటి కావాలని చెప్పి అనుకుంటాము. అంత బాగుంది అనమాట ఆ క్యారెక్టర్ కూడా. ఎక్కడ ఏం లేదన్న సినిమాలో, అసలు ల్యాగ్ లేదు, స్టోరీ లేదు, ఏం లేదు. అసలు సినిమాలో బోర్ కూడా కొట్టడం కూడా ఏం లేదు. సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే విశ్వకన్నని చూస్తుంటే మన ఎన్టీఆర్ అన్నని చూసినట్లయితే అనిపించింది ఒక పరంగా చూస్తే. ఏది కాదన్న, నిజంగా బాలయ్య బాబు నరకడం అలాంటి లేని నరకడం, ఆ ఫైటింగ్ సీన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయన్న. పోలీస్ స్టేషన్లో నరకడం కానీ, ఆ కత్తితో ఆ ఫైనల్ లాస్ట్ క్లైమాక్స్ నరకడం కానీ, నిజంగా సినిమా ఓవరాల్గా వేరే లెవెల్ ఉందన్నమాట. విశ్వకన్న అయితే ఎక్కడికో వెళ్ళిపోతాడు. యా గైస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే మాత్రం పెచ్చగా ఉందన్నమాట. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కృష్ణ చైతన్య గారి డైరెక్షన్ అయితే మాత్రం, విశ్వక్సేన్ గారు డీల్ చేసిన విధానం చూస్తే నిజంగా మనకి జైలాకు సినిమాలో ఎన్టీఆర్ గారు విలన్ రోల్ గుర్తొస్తే అంత క్రూరంగా నటించారు. అంత మొత్తం డైలాగ్ డెలివరీ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అంతా టోటల్ మొత్తం మేకర్ అయ్యాడు విశ్వక్సేన్. అలాగే మనకు అంజలి గారి క్యారెక్టర్ అయితే మాత్రం రమ్యకృష్ణ గారు గుర్తొస్తారు. అంత బాగా యాక్ట్ చేశారు. అంత క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంది ఆవిడది. ఇంకా స్నేహ శెట్టి గారు ప్రతి సినిమాలో మోసం చేస్తారు, బట్ ఈ సినిమాలో మోసపోయారు. మేము దానికి చాలా హర్ట్ అయ్యాం అన్నమాట. బట్ సినిమాలో అయితే మాత్రం చాలా బాగుంది ఆ ముగ్గురు క్యారెక్టర్ కూడా. ఇంకా మనకి డైరెక్షన్ విషయం, టెక్నిక్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. ప్రతి 10 నిమిషాలకి మనకు ఒక ఎలివేషన్, ఒక గూజ్ బంప్ సీన్స్ వస్తాయన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తారు, విజిల్స్ చేస్తూ గూజ్ బంప్ సీన్స్తో. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సినిమాలో. ప్రతి ఫ్రేమ్లను కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. ఆ ఫ్రేమ్కి అంత అవసరం లేకపోయినా సరే చాలా అంటే చాలా ప్రాణం పెట్టడానికి వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత బాగుంది. ఇంకా ఇంటర్వెల్ ముందు ఫైట్ అయితే మాత్రం ఒక గూజ్ బంప్స్ అనమాట. గూజ్ బంప్స్ అనమాట. అంత బాగుంటుంది. ఎలివేషన్, ఆ క్రోత్మైన యాక్టింగ్, నిజంగా ఆ డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఆ మాస్ అని తక్కువ కాస్తా మనకి ఫ్యామిలీ పరంగా ఎమోషనల్గా కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ బోర్ అయితే కొట్టదు కానీ మంచి బాగుంది సినిమా. ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ అంతా మనకి యానిమల్ రేంజ్లో మనకి ఎలివేషన్, గూజ్ బంప్ సీన్స్ ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోతుంటుంది. బట్ సెకండ్ హాఫ్ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ చూసిన ఎవరికైనా సరే సినిమా ఇండస్ట్రీ ఇట్లా అనిపిస్తుంది, అంత బాగుంటుంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఓకే బ్లాక్ బస్టర్ కొట్టాడన్న విశ్వక్సేన్కి ఒక మంచి సినిమా పడ్డదని ఒక మంచి ఫీల్స్ అయితే బయటకు వస్తామన్నా. అంత బాగుంది. ప్రతి ఒక్కరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్తో వెళ్ళండి. చాలా యూత్ అయితే మాత్రం గ్యాంగ్స్ వెళ్తే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది, యాక్టింగ్ అయితే మాత్రం పిచ్చగా ఇంకా పిచ్చి కుక్కలా నటించారు అనమాట. అంత బాగుంది. సో ఓవరాల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ద బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్స్ అనేది తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.